ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం.
ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం కార్యక్రమం. 25వ పాఠము 23/5/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనం పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్ కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామే
నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఆసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ గోవిన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గ్రంథము చివర చేర్చడము జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఏంటంటే ఇక్కడ అనేకత్వంలో ఉన్నాం. అనేకత్వము అనే పాయింట్ మనకు తెలియదు, కానీ మనకి తెలిసింది ఏంటంటే అనేక సమస్యల మధ్యలో ఉన్నాము అని. అనేక సమస్యలు. ఈ సమస్యలకి పరిష్కారాలు ఏమన్నా చెప్పండి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అడిగే ప్రశ్న ఏమిటంటే ఈ సమస్యలకి పరిష్కారాలు ఏమిటి, ఆనందముగా జీవించడానికి కావలసిన పరిస్థితులు ఏమిటి, అది మన ఆలోచన. అయితే ఈ అనేకత్వంలో ఉంటూనే ఈ సమస్యలకి పరిష్కారం అనేది అది అసంభవం. మనం అన్ని చెప్పుకుంటున్నాం, ప్రతి సమస్యకి ఒక పరిష్కారము. అవన్నీ కూడా తాత్కాలికం. ఒకటి ఏదో కొంచెం ఉపశాంతి ఇచ్చడం అది ఇంకొక దానికి దారితీస్తుంది. సమస్య అలాగే ఉంటుంది, మరింత జటిలం అవుతూ ఉంటుంది. మనం దాన్ని పరిష్కరించే కొంది ఎంత పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉంటామో అంతగా జటిలమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్ ద రైట్ వేలో మనం వెళ్ళడం, సరైన మార్గంలో. ఈ సృష్టి అమరికకి, సృష్టి కూర్పుకి, ఈ ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలని అనుగుణంగా మనం వెళ్ళకపోవడం వల్ల, వ్యతిరేక పద్ధతిలో వెళ్ళడం వల్ల ఇలాగా చిక్కు ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ సమస్యలన్నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటండి? ఏ ఒక పరిష్కారం. ఈ అనేకత్వం వైపు నుంచి మనం వెళ్ళకుండా, ఈ అనేకత్వంలోనే పరిష్కారాలు వెతుక్కోకుండా మనం ఏం చేయాలి? ఈ అనేకత్వానికి కారణమైనటువంటి ఏకత్వం దగ్గరికి వెళ్ళాలి. ఈ మొత్తానికి సంబంధించింది ఏదైతే ఉందో ఆ ఏకత్వం దగ్గరికి వెళితే అప్పుడు మొత్తం సమస్యలన్నీ ఒక్కసారిగా పరిష్కారం అయిపోతాయి. మరలా సమస్య జటిలమవటం ఉండదు. ఎందుకంటే ఈ సృష్టి యొక్క అమరికకి, కూర్పుకి, ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి అనుగుణంగా ఆ పరిష్కారం ఉంటుంది. అదే అవగాహన ద్వారా అప్పుడు మిగిలేది ఆత్మదర్శనం. అంటే పరిష్కారం, సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే పరిష్కారం వచ్చేసింది, ఆత్మదర్శనం. ఇంకా సమస్యలు లేవే కాదు, జీవించడమే ఉంటుంది. ప్రశాంతముగా జీవించటమే ఉంటుంది, ఆనందముగా జీవించటమే ఉంటుంది. అందుకని ఆ పద్ధతిలో మనం ఈ అధ్యయనం సాగుతున్నాం.
అందుకు ఇచ్చారు సీక్రెట్ డాక్టర్. సారమంతా అద్వైతమే. అంటే మనం చెప్పుకుంటున్న విషయాలు మన ఉపనిషత్తులు, మన వేదం. అంటే మన అని అంటానికి లేదు, ఇది అందరిది. ఏ ఆధ్యాత్మిక విషయాలైనప్పటికీ, ఏ పవిత్ర గ్రంథాలు అయినప్పటికీ అవన్నీ అందరివి. భారతీయులది, ఇవేమో వేరే పాశ్చాత్య దేశాలవి, ఇవి ముస్లింవి. ఇట్లాగా ఉండదు. పవిత్ర గ్రంథం అంటే అది ఒకటి సొంతం కాదు. ఒకటి నెత్తి మీద పెట్టుకుని ఊరేగడానికి కుదిరేది కాదు అది. అది ఫస్ట్ మనకి ఒక ఐడియా ఉండాలి. అందరివి. అటువంటి ఉపనిషత్తులు మనకేం చెప్తుందంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ 3 ప్రతిపాదనలోకి గురించి కదా మనం చెప్పుకుంటున్నాము. ఆ 3 ప్రతిపాదనలకి అనుగుణంగా ఈ ఉపనిషత్తులు ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం ఇది. అన్ని ఉపనిషత్తుల్లోనూ బృహదారణ్యక ఉపనిషత్తు పెద్దది. మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ఒక 10 ఉపనిషత్తులు దశోపనిషత్తు అంటారు. మరీ ప్రముఖమైనవి. దాంట్లో ఒకటనమాట ఇది బృహదారణ్యక ఉపనిషత్తు. యజుర్వేదానికి సంబంధించిన ఈ ఉపనిషత్తు మొత్తాన్ని 3 ఖండాలుగా విభజించారు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి 3గా విభజించుకుంటే చాలా తేలికైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ సృష్టి ఎలాగా ఆవిర్భవించింది, మూడుగా ఆవిర్భవించిన అలాగా ప్రకృతి, పురుషుడు, ఈ రెండిటికి ఆధారంగా ఉన్నటువంటి ఆ త్రిభుజ అగ్రం మీద మొత్తానికి ఆ పరబ్రహ్మం. ఇట్లా 3గా ఉన్నాయి. ప్రథమంగా ప్రారంభం, అక్కడి నుంచి సృష్టి ప్రారంభం. కాబట్టి ఆ 3గా మనం విభజించుకుంటే మనకు ఒక స్పష్టత వస్తుంది. ఈ ఉపనిషత్తులు కూడా ఆ పద్ధతిలో చేశారు. ఎలాగా 3 కాండలుగా విభజించారు, అంటే 3 భాగాలుగా. అంటే చెరుకుని మనం చూస్తే మధ్యలో బుడిపులుగా ఉంటుంది. అంటే ఒక బుడిపు నుంచి ఇంకో బుడికు ఒక కాండము అన్నట్టుగా, ఇట్లా భాగాలుగా. మధుకాండ, యాజ్ఞవల్క్య కాండ, లేక మునికాండ, ఖిలకాండ, 3 రకాలు. ఏంటి చెప్పారు ఈ 3 మొదటి దాంట్లో ఉపదేశం, రెండో దాంట్లో ఉపపత్తి, మూడో దాంట్లో ఉపాసన ప్రతిపాదితమయ్యాయి. అంటే మనం ఈ 3 ప్రతిపాదనలు చెప్పుకుంటాం. ఫస్ట్ ప్రతిపాదన ఏంటి? ఉపదేశం. అంటే ఒకటి అనేకం ఎలాగైంది, రెండో దాంట్లో ఉపపత్తి, మూడో అది ఎలాగా ఆవిర్భవించింది, అనేకముగా ఎలాగొచ్చింది. మూడో దాంట్లో ఉపాసన ప్రతిపాదితమయ్యాయి. అంటే ఈ అనేకత్వంలో మనం ఆ ఏకత్వాన్ని దర్శిస్తూ ఎట్లా మన జీవితాన్ని కొనసాగించడం. సృష్టి ఆవిర్భావానికి ముందు ఏంటుంది, సృష్టి ఎలాగా ఆవిర్భవించింది, ఈ ఆవిర్భవించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి అనేకత్వంలో మనం ఆ ఏకత్వాన్ని దర్శిస్తూ జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఇది మనకి ఉపనిషత్తు మనకు అందించింది. అవే సీక్రెట్ డాక్టర్ అందించింది మనకి. ఆత్మ పరమాత్మ వేరు కావు, ఒకటే అనే అద్వైత సిద్ధాంతం మొదటి ఖండంలో ఉంది. అంటే మనందరం కూడా ఎవరి ఆత్మ వాళ్ళకు ఉంది అన్నట్టుగా కోటాను కోట్ల ఆత్మలుగా, అణువణువు ఒక్కొక్క ఆత్మగా మనం లెక్క తీసుకుంటే కోటాను కోట్లు లెక్కకు మించి అనేక ఆత్మలు ఉన్నాయి. అనేక ఆత్మలు ఉన్నాయా?
ఒక కొసన విశ్వాత్మ, ఒకటే ఒక ఆత్మ ఉన్నది. ఇది నీటిలో ప్రతిబింబించినట్టుగా. ఇప్పుడు సూర్యుడు ఒకడే ఉన్నాడు. కాలువ కానీ, నది గాని, ఒక చెరువు గాని, అది ఒక చెరువు ఉంది. చెరువు మీద అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలు వచ్చినప్పుడు ఆ అలల మీద ఈ సూర్యకాంతి ప్రతిఫలించి ఎన్నెన్నో సూర్యులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. వందల వేల సూర్యులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా విశ్వాత్మ ఒకటే అనేక కోటాను కోట్ల ఆత్మలుగా భాషిస్తున్నట్టుగా మనకు ఉంటుంది. కాబట్టి ఆత్మ, పరమాత్మ వేరు కావు, ఒకటే అనే అద్వైత సిద్ధాంతం మొదటి కాండలో ఉంది. అంటే మొదటి ప్రతిపాదనలో మనది. మన దగ్గరకు వచ్చినట్లు ప్రతిపాదనలు 3 అనుకున్నాం కదా. మొదటి ప్రతిపాదన ఏముంది? ఒకటే అనేకం ఎలాగైంది. ఇది ఉపదేశం. ఉన్న విషయాన్ని, ఉపదేశం అంటే ఏంటి? యథార్థతని, యథార్థ విషయం, సత్యంని చెప్పడం, సత్యాన్ని అందించడం. ఉన్నది ఇది. అది ఉపదేశం అంటే. ఏ కొత్త విషయాలు చెప్పడం కాదు. ఉపదేశము అంటే ఉన్న విషయం చెప్పడం. ఎందుకని ఉన్న విషయమే చెప్పాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ ఉపదేశం చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? మనం ఉన్న విషయం నుంచి లేని విషయం మీద మనం అంత వ్యాపారం చేస్తున్నాం. యథార్థ విషయం కాకుండా, అంటే మనం కోటాను కోట్ల ఆత్మలుగా ఒక సూర్యుడు ఎలాగైతే చెల్లాచెదురైపోయినట్టుగా అనేక సూర్యులు కనిపిస్తున్నారు ఆ చెరువు అలల్లో, ఆ నది అలల్లో. అవి చూస్తున్నాం మనం. ఒక సూర్యుని చూడట్లం. అందువల్ల మనకు ఉపదేశం అవసరమైంది. కొంచెం తలపైకెత్తి చూడు, ఏంటుంది అక్కడ. అదే మనం ఆ గురువు శిష్యుల యొక్క సంవాదంలో మనం చెప్పుకున్నాం. ఆకాశంలో ఏం కనిపిస్తుంది? అనేకమున్నాయా? ఒకటే ఉందా? మరి అవన్నీ మనం విన్నాం. అట్లాగా ఆ ఒక సూర్యుని చూడు. చూస్తే వాటి యొక్క ప్రతిఫలం ఇది ఇక్కడ. ప్రతిబింబం. ఉన్నది ఒకటే సూర్యుడు అన్న విషయం. అది ఉపదేశం అంటే. ఉన్న విషయాన్ని చెప్పడం. విషయం ఏం లేదు అక్కడ. ఉన్నదాన్ని, యథార్థతని చెప్పడం ఉపదేశం. ఉపదేశింపబడిన ఈ అద్వైత సిద్ధాంతం, అద్వైత, ద్వైతము అంటే 2, అంటే అనేకము, అనేకము కానిది అద్వైతం, ఒకటే ఏకము. ఈ సిద్ధాంతం ఏ విధంగా సమంజసము 2వ కాండలో నిరూపితమైంది. ఇక్కడ ఏంటంటే మనకి వాదనలాగా, అంటే ఒక దాన్ని మనం నిరూపించటం అన్న పాయింట్ లో ఒకటి చెప్పి, ఒక స్టేట్మెంట్ని, ఒక వాక్యాన్ని చెప్పి దాన్ని నిరూపించడం, అది అవును అని నిరూపించడం. ఆ నిరూపించడానికి సంబంధించి ఈ 2వ కాండలో నిరూపితమైంది. అది మనకి 2వ ప్రపోజల్స్లో ఏంటనమాట, అదే అనేకముగా ఇక్కడ ఎలాగొచ్చిందో మనకి ఇక్కడ చెప్పుకుంటాం. ఇది ఉపపత్తి 2వ కాండం. అద్వైత సిద్ధాంతాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అనుసరించవలసిన ధ్యాన పద్ధతుల్ని తెలియజెప్పేది 3వ కాండ. ఇది ఉపాసన. ఆ విధంగా 3వ కాండ ఏంటనమాట, దీన్ని ఈ అనేకత్వాన్ని, ఏకత్వాన్ని దర్శించడము ఎట్లాగా అన్నట్టుగా దానికి కావాల్సినటువంటి తపస్సు, సాధనలు, ఇటువంటి కార్యక్రమాలు దాని ద్వారా అనుభవపూర్వకంగా, ఊరికే చెప్తే వినటం కాకుండా, చెప్తే వింటే అక్కడితో ఆగిపోతుంది. మనకు అనుభూతి రావాలి కదా. స్వీట్ ఉంది, ఆ స్వీట్ చూపిస్తే ఇది పలానా స్వీట్ అండి, ఇది పలానా విధంగా తయారైంది అని చూపించి పక్కన పెట్టేస్తే, అది చూపించేటప్పుడు ఆ చూసేవాడికి నోరు ఊరుతూ ఉంటుంది. దాన్ని ఎట్లాగా తిందాము అన్నట్టు ఆయన చెప్పేసి దాని గురించి పక్కన పెట్టేశాడు. మరి ఎట్లా అది? అందువల్ల 3వ విభాగం ఏంటన్నమాట, అనుభవపూర్వకంగా స్వీటుని తినడం. ఏదైతే ఉపదేశం చేయబడిందో దానికి సంబంధించిన కొంత వివరణ, అది అనుభవపూర్వకంగా మనకి అందటానికి చేయవలసింది ఏదైతే ఉందో అది 3వ కాండగా ఇచ్చారన్నమాట.
మనకి ఇక్కడ మూడో ప్రతిపాదన ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించడం ఎట్లాగానే ఇక్కడ ఇచ్చాం. అంటే ఉపనిషత్తులకి మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నటువంటి సీక్రెట్ డాక్టర్కి ఉన్న సంబంధాన్ని ఎంత దగ్గర సంబంధంగా ఉందో ఉదాహరణగా మీకు ఇవ్వడం కోసం ఇది చెప్పుకోవచ్చు. సీక్రెట్ డాక్టర్ను ఏదో రకంగా చెప్పారు, వేరే వేరేగా. కాకపోతే ఏంటి, ఉపనిషత్తుల్లో చెప్పిన విధానం వేరు, సీక్రెట్ డాక్టర్లో ఇచ్చిన విధానం వేరు కావచ్చు, పద్ధతి ఒకటే. సీక్రెట్ డాక్టర్లో సైంటిఫిక్ గా, సైన్స్ పరంగా, ఎందుకంటే రాబోయేది సైంటిఫిక్ యుగం. సైన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది, వేగంగా పురోగమిస్తుంది. కాబట్టి దాంతో సమానంగా దీన్ని తీసుకురాకపోతే ఈ ఆధ్యాత్మిక విద్యని, బ్రహ్మ విద్యని, ఈ బ్రహ్మ విద్య పక్కన పడిపోతుంది. ఈ సైన్స్ పురోగమించడానికి ఆధారమైన బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని సైన్స్ తో జోడిస్తూ ఇక్కడ ఇచ్చారు మనకి సీక్రెట్ డాక్టర్, అందుకంటే వేరే. మనం 3 ఐటమ్స్ వచ్చినాయి. ప్రీ కాస్మిక్ ఐడియేషన్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. మనం అనేక ఆత్మలుగా మనం అనుకుంటున్నాం కదా, వీటన్నిటికీ మూలం ప్రీ కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ మైండ్ లా. అంటే ఈ సృష్టి ప్రారంభానికి ముందున్నటువంటి స్థితులు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నదంతా. సృష్టి ప్రారంభం కాలేదు, ప్రారంభం కాకముందు ఉన్న స్థితులు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి వేరు భావన ఇంకేం లేదు ఇక్కడ. ప్రీ కాస్మిక్ ఐడియేషన్, రూట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. సో ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో, ఇది సబ్స్ట్రాటమ్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఇట్స్ డిఫరెన్షియేషన్. బట్ ఆ మాదిరిగా అలా ఉన్నాయి. ఈ రెండింటికి ఆధారంగా ఉన్నటువంటి పరబ్రహ్మ. ఇట్లా 3 ఐటమ్స్ మనకి వచ్చినాయి. Hence it will be apparent that the contrast of these 2 aspects of the absolute, అంటే ఈ 2 అని అనుకుంటున్నది ఎవరిది? అబ్సల్యూట్, ఆ పరబ్రహ్మ. దాని యొక్క 2 ఆస్పెక్ట్స్ లాగా. మనం ఒక సరళ రేఖ గీసాం కింద, ఒక ఏబి అనే ఒక 5 అంగుళాల సరళ రేఖ ఒకటి గీసాం, లేదా ఒక 10 అంగుళాల సరళ రేఖ. దాన్ని ఏమంటాం? ఒక గీత అంటామా? 10 అంగుళాలు కాబట్టి 10 గీతలండి అంటామా? ఒక గీత అంటాం కదా. సరళ రేఖ ఒకటే రేఖ. ఈ ఒక రేఖను మనం ఏం చేసాం? అగ్రం నుంచి మొదలెట్టి, త్రిభుజం యొక్క అగ్రం అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక యాంగిల్లో కిందకి గీసాం. మళ్ళీ అక్కడి నుంచి హారిజాంటల్ గా అడ్డంగా గీసాం కొంత. మళ్ళీ మిగతాది ఆ పైదానికి కలిపాం. ఏమైంది? త్రిభుజం వచ్చింది. ఈ 10 అంగుళాల సరళ రేఖనే అట్లా చేసాం మనం, వేరే దాన్ని ఏం చేయాల. ఈ 10 అంగుళాలు ఒకే సరళ రేఖ ఏదైతే అనుకుంటున్నాం, దాన్ని తీసుకువెళ్ళి ఒక ట్రయాంగిల్ గా, అలాగా వంపులుగా 3 యాంగిల్స్ వచ్చేటట్టుగా ఒక ట్రయాంగిల్, ఒక త్రిభుజం లాగా పెట్టేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? 3 భుజాలు అన్నట్టు అయింది. ట్రయాంగిల్ అనేటప్పుడు కల్లా నా పేరులోనే ఉంది క్రియా, అంటే త్రిభుజము తెలుగులో. ఇంగ్లీష్ లో కూడా అదే త్రిభుజం, 3 భుజాలు. ఇక్కడ ఒక రేఖ అంటున్నాం. ఇక్కడ మనకి ఆలోచించాల్సింది, కానీ మొత్తం మనకి 3గా వచ్చినప్పటికీ పరబ్రహ్మే ఇట్లాగా 3గా అయింది అన్నాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్త. ఒక సరళ రేఖ, 10 అంగుళాల సరళ రేఖని నెమ్మదిగా
ఇలాగ 3 భుజాల్లాగా వచ్చేటట్టు గీసాం అనుకోండి. ఇది 10 అంగుళాలే. మొత్తం చూసుకుంటే 10 అంగుళాలు సరిపోయింది. కాబట్టి మనం ఈ 3 భుజాలు వేరుగా ఉన్నాయా? అగ్రం నుంచి కిందకి ఇలా కలిపిపిండు మళ్ళీ అగ్రం దగ్గరికి వెళ్ళిపోయింది. మొత్తానికి ఒకటే గీత. అగ్రం దగ్గర మొదలుపెట్టి ఇలాగా ఎడం వైపున కిందకి తీసుకొచ్చాం. అక్కడి నుంచి కుడివైపుకి తీసుకొచ్చాం అడ్డంగా. కుడివైపు నుంచి మళ్ళీ నిలువుకి పైకి ఒక కోణంలో ఆ పైన అగ్రం దగ్గర కలిపిస్తాం. ఒకటే రేఖ. రేఖే 3 భుజాలు ఉన్నట్టుగా అయిపోయింది. ఇట్లా వచ్చిందనమాట ఈ సృష్టిలో ప్రారంభంలో. ఈ ముగ్గురు ఎలాగొచ్చారు? కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్. అది 2 భుజాలు అయితే ఒకటి ఈ రెండింటి గురించి ఆలోచిస్తాం మనం. Absolute is essential to the existence of the manifested universe. ఇలా ఒక సరళ రేఖ గీసేసుకుని అట్లాగే ఒకటే ఇదిగా మనం సృష్టి ఇలాగా సృష్టించుకోవచ్చు కదా. అంటే ఒకే గీతగా వెళ్ళిపోతే మనం ఎంత దూరం వెళ్ళాక ఒక గీత అంటాం. 10 అంగుళాలు గీసాము, ఏబి 10 అంగుళాల గీత, ఒక గీత అన్నాం. దాన్ని ఇంకో కొనసాగించి ఇంకొక 20 అంగుళాలకి మొత్తం 30 అంగుళాలు, 30 అంగుళాల గీత అండి. అడ్డంగా ఒక గీత గీసాం, ఒక సరళ రేఖ 30 అంగుళాలు. దాన్ని ఎన్ని గీతలు అంటాం? ఒక గీత అంటాం. అలా గీసుకుంటూ వెళ్ళిపోండి, మైళ్ళు, కిలోమీటర్లు, ఒకటే గీత. మరి ఇక్కడ మనకు కావలసిన అనేకత్వం. ఎందుకు 2గా విభజించాల్సి వచ్చింది? ఇక్కడ 2గా అయితే గానీ ఇక్కడ అనేకత్వానికి అవకాశం ఏర్పడదు. సృష్టిలో ఈ చివరిలో అనేకత్వానికి ఏర్పడాలి అంటే అక్కడ ప్రారంభంలో 2 అవ్వాలి, 1 2 అవ్వాలి. అదన్నమాట తమాషా. Essential to the existence of the manifested universe. ఈ విశ్వం, సృష్టింపబడినటువంటి విశ్వం ఏదైతే ఉందో అది ఉండాలి అంటే అది 2 ఆస్పెక్ట్స్ ఉండాలి. ప్రారంభంలో 1 ఆస్పెక్టే ఉంటే ఎక్కడికి వెళ్ళి 1 ఆస్పెక్టే, ఇంకెట్లాగది? కాస్మిక్ సబ్స్టెన్స్, కాస్మిక్ కుడ్ నాట్. తర్వాత దీనికి మళ్ళీ ఒకదానికొకటి సంబంధం. ఈ 2గా ఎందుకు వచ్చింది? రూపము, జీవము. ఈ కాస్మిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ కాస్మిక్ సబ్స్టెన్స్ ఏమో రూపంగా ఉంది. ఈ కాస్మిక్ ఐడియేషన్ దాంట్లో చైతన్యంగా ఉంది. ఆ రూపానికి చైతన్యంగా ఉంది. అక్కడ 2గా వచ్చినాయి, ఉపాధిగా ఉంటుంది. అట్లా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఐయామ్, నేను అనేది రావాలి. ఆ నేను అనేది రాకపోతే ఆ 3వది అనమాట. ఆ నేను అనేది రాకపోతే ఈ మొత్తం అసలు ఈ సృష్టి మొత్తాన్ని కదలటం అనేది ఉండదు. ఈ అనేకత్వం అనేది ఉండదు. అణువు దగ్గర మొదలుకుని, పరమాణువు దగ్గర మొదలుకొని చిన్న పరమాణు అన్నిటికన్నా సూక్ష్మమైంది అది అయాం, నేను అనే ప్రజ్ఞ దాంట్లో నిద్రాస్థితిలో ఉంటుంది. అట్లాగే ఖనిజ స్థితిలో కూడా అణువు ఆత్మగా ఆయన నిద్రాస్థితిలో ఉంది. వృక్షం, అక్కడ ప్రజ్ఞ ఉంది, అయాం ఉంది దాంట్లో కూడా నిద్రాస్థితిలో. జంతు స్థితికి కొంత వికాసం చెందింది, కొంత మేల్కాంచింది అయాం అనేది. మానవుడి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఎక్కువ భాగం వికాసం చెందింది, ఎక్కువ భాగం మేల్కాంచింది అయాం. అందువల్ల ఇప్పుడు మనందరం కూడా నేను అని తిరుగుతుంది. మొట్టమొదటిగా ఎవ్వరమైనా కానీ నేను రాఘవరావు అంటాం. పేరు తర్వాత వస్తుంది, పేరు తర్వాత నేను రాదు. పేరు మనం ఈ దేహానికి పెట్టుకుంది,
కానీ అసలైన పేరు నేను. ఈ నేను ఎక్కడిది? ఆ పరబ్రహ్మది. అక్కడి నుంచి ఇక్కడికి దిగిందనమాట. A physical basis being necessary to focus a ray of the universal mind at a certain stage of complexity. ఇదే మనస్సుగా ఆ యూనివర్సల్ మైండ్ అక్కడైతే కాస్మిక్ ఐడియేషన్, అక్కడి నుంచి కిందకు వచ్చి రావడం కల్లా ఇండివిజువల్ కాన్షియస్నెస్ గా అయిపోయింది. అది ఉండడం వల్ల అది ఏమవుతుంది? గమనించటం అన్న దానికి వస్తుంది. నేను అని దేన్ని అంటున్నాము? మనలో గమనించే అంశం ఒకటి ఉన్నది, గమనించేవాడు ఒకడు ఉన్నాడు. ఆ గమనించేవాడే నేను, అసలైన నేను. అయితే మనలో మన దేహానికి పరిమితం అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ దేహం వరకే ఒక నేను అన్నట్టుగా మనం దాన్ని ఆపేస్తాం అనమాట. అంటే 3 భుజాలు వచ్చినట్టుగా ఎలాగైతే ఒకే సరళ రేఖ 3 భుజాలు వచ్చినప్పటికల్లా 3గా ఎలాగైతే అనుకుంటున్నాం, అలాగా నేను ఆ గమనించేవాడు. అందరిలోనూ గమనించేవాడు ఒకడే. అందరిలోనూ ఆత్మ ఒకటే కదా. కానీ అనేక ఆత్మలు ఉన్నట్టుగా మనకి భాషిస్తూ ఉన్నది. ఆ ఆత్మే గమనించేవాడుగా అక్కడ ఉన్నాడు. పరబ్రహ్మతత్వం ఏదైతే ఉంది మొత్తానికి ఆధారం, అది గమనించేవాడుగా మనందరిలోనూ ఉన్నది. ఎవరికి వాళ్ళకి గమనించేవాడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. ఏదైనా శబ్దం వినపడిన తర్వాత కదా మనకు తెలిసింది. ఎలాగ తెలిసిందంటే గమనించేవాడు ఒకడున్నాడు. అట్లా మనందరిలోనూ గమనించేవాడు. అంటే ఈ ధ్యానం, మెడిటేషను ఇవన్నీ దేనికే అంటే ఆ గమనించేవాడిని పట్టుకోమని చెప్పడం కోసం. గమనించేవాడిని పక్కన పెట్టేసేసి నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది ఇదంతా అన్నట్టుగా మనం పరిమితం చేసుకుంటున్నాం. అలా కొద్దిసేపు మనం ఇది ఎలా తెలుస్తుంది మనకి అలా ఆలోచిస్తూ ఉంటే గమనించేవాడు అనేది అర్థం. Again, apart from cosmic ideation, cosmic substance would remain an empty abstraction. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం. ఏది లేకపోయినా ఇంకొకటి లేదు. ఈ కాన్షియస్నెస్ ఉంది, ఆత్మ, జీవము, చైతన్యము. అది ఆ చైతన్యం ఉండి ఏం చేస్తుంది? కరెంట్ ఉంది, కరెంటు వల్ల ఉపయోగం లేదుగా మనకి. కరెంట్ ఒక్కటే ఉంటుంది. దానికి సంబంధించి అది పని చేయటానికి కావాల్సినటువంటి ఆ బల్బు, ఫ్యాను ఏవి ఒకటి ఉండాలి. అట్లాగే ఈ చైతన్యానికి ఒక రూపం, ఆ రూపం ద్వారా అది వ్యక్తం అవ్వాలి. అది వ్యక్తం అవ్వాలంటే రూపం కావాలి. కాబట్టి కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ సబ్స్టెన్స్ వుడ్ రిమైన్ అన్ ఎంప్టీ అబ్స్ట్రాక్షన్. అట్లాగే ఇది చైతన్యవంతం కావాలంటే, ఇది కదలికతో ఉండాలి అంటే ఈ సబ్స్టెన్స్, ఈ మ్యాటరు, ఈ రూపము, చైతన్యం కావాలి. ఒకదానికొకటి, ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు. అట్లాగా పెట్టారు. ఎందుకంటే 2 ఒకటే కాబట్టి. 2 కూడా ఒకదాని యొక్క సగభాగం అన్నట్టు. అందుకే అర్ధనారీశ్వర తత్వం పెట్టింది. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా ఉంటాడు. సగం స్త్రీ తత్వము, సగం పురుషతత్వం. ఈ కాస్మిక్ ఐడియేషన్ పురుషతత్వం, కాస్మిక్ సబ్స్టెన్స్ స్త్రీ తత్వం. ఈ 2 కలిసింది. అప్పుడు కానీ అది పూర్తి కాదు. కాబట్టి ఆత్మ ఒక్కటే ఉన్నా ఉపయోగం లేదు, అలాగే రూపం ఒక్కటే ఉన్నా ఉపయోగం లేదు. 2 అవసరం. Would remain an empty abstraction and no emergence of consciousness could ensure. The manifested universe
therefore is pervaded by duality. కాబట్టి మనకి మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటిది ఏదైనా కానీ ఈ సృష్టిలో, ఈ సమస్త విశ్వంలో, ఈ సృష్టింపబడినటువంటి విశ్వం ఏదైతే ఉన్నదో, వ్యక్త ప్రపంచం ఏదైతే ఉందో, వ్యక్త సృష్టి వ్యక్తమైనటువంటిది, ఈ మొత్తం డ్యుయాలిటీ, ద్వైతము మీద ఉందన్నమాట, అనేకత్వం మీద ఉంది. విచ్ ఈస్ యాజ్ ఇట్ వర్ the very essence of its existence as manifestation. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ని ఎట్లాగా రాశారంటే ఎక్స్ ఐఫోన్ ఇచ్చి ఇస్టెన్స్ అని రాశారన్నమాట. యాజ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తం. వ్యక్తం అవ్వాలి అంటే అంతకుముందు ఏదో ఉండాలి. అది అందుకని ఎక్స్ అన్నాడు అనమాట. పూర్వపుది ఏదో ఉండి అది ఇప్పుడు మేనిఫెస్టేషన్ గా ఉంది అన్నట్టు. అంటే మేనిఫెస్టేషన్ చూస్తున్నాము. ఈయన ఎవరయ్యా అంటే ఎక్స్ మినిస్టర్ అండి ఈయన అని. అంటే ఎక్స్ పరబ్రహ్మం ఈయన. ఒకప్పుడు పరబ్రహ్మం. ఈ మేనిఫెస్ట్ అవ్వకముందు, ఈ సృష్టిలోకి రాకముందు, ఈ వ్యక్తము అవ్వకముందు ఈయన స్థితి ఏంటి? పరబ్రహ్మ స్థితి. వాడు కాస్త ఏమయ్యాడు? ఈ డ్యుయాలిటీలోకి వచ్చాడు. డ్యుయాలిటీలోకి వచ్చి మేనిఫెస్ట్ అయ్యాడు, ఇక్కడ వ్యక్తం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాము అనమాట, ఒకప్పుడు అట్లా ఉంటే అక్కడి నుంచి లేకుండా ఇంకొక దాంట్లోకి వచ్చాడు కాబట్టి ఎక్సిస్టెన్స్. అంటే ఎక్స్ మినిస్టర్ లాగా ఒకప్పుడు చేశాడు మినిస్టర్ గా అన్నాడు. ఎక్స్ పరబ్రహ్మం అన్నమాట. ఇప్పుడు ఉన్నదంతా ఈ మేనిఫెస్టెడ్ యూనివర్స్ మొత్తం ఏంటిది? ఎక్స్ ఎగ్జిస్టెన్స్. అంటే ఎక్స్ పరబ్రహ్మ అని. ఒకప్పుడు పరబ్రహ్మముగా ఉంది. పరబ్రహ్మమే ఈ యూనివర్స్ గా వచ్చాడు అని చెప్పడం కోసం. బట్ జస్ట్ యాజ్ ద ఆపోజిట్ పోల్స్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, స్పిరిట్ అండ్ మ్యాటర్. కానీ రెండు ఒక చోట ఉండాలి అంటే ఎంత తమాషానో చూడండి. రెండు కలిసి ఒకటిగా ఉండాలి అంటే రెండు వేరు వేరుగా, అంటే 2 పోల్స్ కావాలన్నమాట. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంగా. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్. ఆ రెండు ఫోర్సులు ఏంటన్నమాట, ఒక ఫోర్స్ ఏమో కేంద్రం కేసి వస్తున్నది, ఒక ఫోర్సు కేంద్రం నుంచి పరిధి వైపుకు వెళ్ళేది. ఇట్లా రెండు ఫోర్సులు ఉంటే గానీ అది అట్లా నిలబడదు. ఈ రెండు ఫోర్సుల్లో ఒక ఫోర్స్ లేకపోతే, ఇప్పుడు కేంద్రం నుంచి పరిధి వైపుకు వెళ్ళే ఫోర్స్ ఉంది, సెంట్రిపెటల్. అప్పుడేంటి? వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, ఇక అనంతం. హ్యాపీది లేదు ఇక దాన్ని. వెళ్ళిపోతూ 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 ఉంటుంది అంతే, ఏం చేయలేము దాన్ని. కాబట్టి మరి దానికి ఆపోజిట్ కి ఇంకొక ఫోర్స్ కావాలి, దాన్ని నిరోధించడానికి, దాన్ని ఆపి మనకు కావాల్సిన పనులు చేసుకోవడానికి ఇంకొక ఫోర్స్, దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో పనిచేసే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, కేంద్రానికి వచ్చే ఫోర్స్. పరిధి వైపు నుంచి కేంద్రానికి వచ్చే ఫోర్స్ ఒకటి ఉంటుంది. అప్పుడు అదేంటి? దీన్ని అట్లా అలాగ వెళ్ళిపోకుండా నిరోధిస్తుంది. ఒక బంతిని విసిరాం మనం, విసిరిన తర్వాత ఇంకో ఫోర్స్ దాన్ని నిరోధించే ఫోర్స్ లేదనుకోండి, ఇంకంత వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఇక మా క్రికెట్ ఆట ఆపడమే ఇంకా అన్నట్టు ఉంటుంది. బంతి దొరకదు మనకి, వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని నిరోధించి వెళ్ళకుండా ఆపేది ఇంకొక ఫోర్స్ ఉందని. అవే స్పిరిట్ అండ్ మ్యాటర్. అంటే మనం ఇప్పుడు రూపము, జీవం అన్నాం. రూపము దిగువకి కిందకి వస్తూ ఉంటుంది. అసెండింగ్, డిసెండింగ్ అనేది రెండు ఉన్నాయి కదా. అంటే వ్యక్త సృష్టిలోకి ఒకటి దిగుతూ ఉంటుంది, ఒకటి అవ్యక్తం కేసి ఆ ఏకత్వానికి వెళ్ళటం కోసం ఒకటి, అనేకత్వంలో రావాలనేది ఒకటి. ఇట్లా రెండు ఫోర్సులు ఒక చోట కలిసి ఉన్నాయన్నమాట. అవే రెండు పోల్స్ గా మనకి చెప్తున్నారు, స్పిరిట్ అండ్ మ్యాటర్. అలాగే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి, ఆత్మ, పదార్థము, ఆత్మ, ఈ రూపము, జీవము. ఈ రెండు కూడా
రూపము జీవము ఒక చోట ఉన్నాయి. కానీ ఒకటేమో కిందకి లాగుతుంటుంది, ఒకటి పైకి లాగుతుంది. స్పిరిట్ ఏంటి? కిందకి. అనేకత్వంలోకి వెళ్ళటం కోసం అది దిగుతూ ఉంటుంది స్పిరిట్. ఎందుకంటే ఆల్రెడీ అది ఒకటి కదా. స్పిరిట్ అంటే ఒకటి, ఏకత్వానికి సంబంధించింది. అందుకని అది అనేకత్వం కోసమే అది కిందకి దిగుతూ ఉంటుంది. ఇక మ్యాటరు అది అనేకత్వానికి సంబంధించింది. అందుకని అదేం చేస్తుంది? ఏకత్వం కోసం పైకి వెళ్తూ ఉంటుంది అది. ఊర్ధ్వముఖంగా ఇది ప్రయాణం, అధోముఖంగా అది ప్రయాణం. అందుకని ఈ దేహం అలా నిలబడి ఉందన్నమాట. ఇంకా 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ దేహం ఇలాగ నిలబడింది అంటే, ఒక వస్తువు అలాగ నిలబడింది అంటే, ఈ భూమి మీద మొత్తం 5 ఫోర్సెస్, పంచ ప్రాణాలు అంటాం. వాటిల్లో ఇది ఒక 2 అనమాట. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, స్పిరిట్ అండ్ మ్యాటర్. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇట్లా 5 ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. Subject and object, spirit and matter are but aspects of the one unity in which they are synthesized. ఒకటిగానే ఉండాలి. ఆ 2 వేరు ఉన్నప్పటికీ ఇక్కడ ఈ 2 కూడా ఏం చేస్తున్నాయి? ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాయి. ఉన్న స్థితి నుంచి తను ఏ స్థితిలో ఉంది? మ్యాటరు అనేకత్వంలో ఉంది కాబట్టి ఏకత్వం కేసు వెళ్తుంది. స్పిరిట్ ఏ స్థితిలో ఉంది? ఏకత్వంలో ఉంది కాబట్టి అనేకత్వానికి అది దిగుతూ ఉన్నది. ఇది ఏకత్వానికి పెరుగుతూ పైకి వెళుతూ ఉన్నది. One unity in which they are synthesized. So in the manifested universe, there is that which links spirit to matter, subject to object. మరి వీళ్ళిద్దరిని కలిపేది కావాలి. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు అనేకత్వానికి రావాలంటే చూడండి మరి స్టేజెస్ ఎలాగా, దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి. ముందేమో ఆ 2 వచ్చినాయి. 2 వచ్చిన తర్వాత 2 ఒక వేరుగా అయింది. ఎట్లాగా? ఒకటి మ్యాటర్ గా మారింది, ఒకటేమో అంటే ఒకటి రూపంగా మారింది, ఒకటి జీవంగా చైతన్యంగా మారింది. సరే, బాగుంది. అక్కడ ఈ 2 కలిసేటప్పుడు కల్లా ఈ రెండింటిని కలిపే లింక్ ఏంటి? లేకపోతే ఏంటి? దీని దారిని ఇది వెళ్ళిపోతుంటుంది మ్యాటర్. రూపం తర్వాత చైతన్యం, ఆత్మ దారిని అది వెళ్ళిపోతుంది. 2 కలిసి పనిచేయాలి కదా. ఈ రెండింటిని కలిపే అంశం ఏమిటి? అదొకటి. There is that which links spirit to matter, subject to object. ఒకటి ఉన్నది, ఇంకొకటి. అదే ఫోహత్ అని మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఫోహత్, గ్రేట్ బ్రెత్. ఆ గ్రేట్ బ్రెత్ ఈ రెండింటిని కలుపుతూ ఉన్నది. ఆ గ్రేట్ బ్రెత్ రావడానికి ముందు ఫోహత్ అనేది అంటే రాజస్వ శక్తి, పరమాత్మ యొక్క రాజస్వ శక్తి, బ్రహ్మాండంగా పనిచేయడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా ఈ కదలిక మొదలైంది. వీటికి ఈ లింకుగా అది ఉందన్నమాట. ఈ రెండింటికి లింకుగా, ఈ రెండింటిని కలుపుతూ, ఈ రెండింటిని సమన్వయం చేస్తూ, స్పిరిట్ టు మ్యాటర్, సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. దిస్ ఇస్ సంథింగ్ at present unknown to Western speculation is called by occultists of Fohat. ఈ లింకింగ్ ప్రిన్సిపల్ ఉంది, ఈ రెండింటిని కలుపుతున్నది, రెండింటిని సమన్వయం చేస్తున్నది. అంటే దేని దారిన దానికి వెళ్ళిపోకుండా, స్పిరిట్ ఏమో దాని దారినది కిందకి దిగటం, మ్యాటర్ ఏమో దాని దారినది పైకి వెళ్ళటం. దిగటం పై ఇప్పుడు 2 దిగేవాళ్ళు పై ఎక్కేవాళ్ళు ఇద్దరు ఒక చోట ఎలాగ ఉంటారు? ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళిద్దరిని ఆపి ఎట్లాగా దాన్ని సమన్వయం చేస్తూ దిగాలి, ఎక్కాలి, ఉండాలి. కానీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళకుండా ఇద్దరు కలిసి వెళ్ళాలి. అక్కడ తమాషా. దాన్ని లింక్ చేసేది ఏంటి? దాన్ని కలిపేది, సమన్వయం చేసేది ఏదో ఉండాలి, ఒకటి లింక్.
అదే ఫోహత్ అనే వెస్టర్న్ పీపుల్ అంటే పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఉన్నటువంటి తత్వవేత్తలు వాళ్ళు ఫోహత్ అనే పేరుని ప్రతిపాదించారు అనమాట. దానికి ఆ పేరు పెట్టారు. అంటే పరమాత్మ యొక్క రాజస శక్తి అన్నమాట. అంటే ప్రారంభంలో ఉన్న ఇవన్నీ ఇంకా అప్పటికి మనం చెప్పుకునేదంతా ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ అంతా కూడా మొదటి ప్రతిపాదన అంతా కూడా దేనికి సంబంధంగా ఉంది? మనకి ఇంకా ఇప్పుడు ఈ యూనివర్స్ రాలేదు. సృష్టి ఇంకా వ్యక్తం కాలేదు. వ్యక్తము లేదనమాట. ఇంకా వ్యక్తం అవటానికి ముందున్న స్థితి అనమాట. ఆ స్థితికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లాగా మనం వదిలేసామనుకోండి ఈ రెండిటిని. 2 గుర్రాలు వదిలేసాము. 2 గుర్రాలు వదిలేసేస్తే ఒక గుర్రమేమో ముందుకెళ్ళిపోతా ఉంటుంది. ఒక గుర్రమేమో వెనక్కి వస్తూ ఉంటుంది. ఇది ఒకవైపు, అది ఇంకొక వైపు. ఈ 2 గుర్రాలు కలిసి వెళ్ళాలి కదా! ఎట్లాగా? ఈ రెండిటిని కలిపి ఒకడు సవారి చేయాలి. ఈ 2 గుర్రాలని కలుపుతూ సవారి చేసేవాడు ఒకడుండాలి. అప్పుడు ఆ సవారి చేసేవాడు ఉంటే ఈ 2 గుర్రాలు ఒకే రకంగా వెళుతూ ఉంటుంది. అయితే ఆ ఎళ్ళటం కూడా మళ్ళీ ఈ పద్ధతిలోనే. మ్యాటర్ ఏమో పైకి అంటే ఈ ఈ దేహాణువులు మ్యాటర్ అంటే రూపము. ఈ రూపానికి సంబంధించినటువంటి దేహాణువులు, ఆ రూపానికి సంబంధించిన అణువులు అన్నీ కూడా మనం పరిపూర్ణం అవ్వటానికి దాని ప్రయత్నంలో అది ఉంటుంది. ఈ స్పిరిట్ ఆత్మ అనేకత్వంలోకి రావడానికి అది దాని ప్రయత్నంలో అది ఉంటుంది. కానీ ఈ 2 కలిసి అంటే ఆత్మ ఏదైతే ఉందో అది దీన్ని పరిపూర్ణం చేయటానికి ఉపయోగపడుతూ ఇది కిందకి దిగటం. అట్లాగే ఈ రూపం వచ్చేసి ఆత్మకి కిందకి దిగటానికి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూస్తూ ఎందుకంటే స్పిరిట్ కిందకి ఆత్మ కిందకి దిగాలి. ఆత్మనే అది కిందకి దిగటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూస్తూ తను పైకి వెళ్ళాలి. తను పరిపూర్ణం కావాలి. అట్లా ఈ రెండిటిని సమన్వయం చేసేది ఫోహాత్ అనే పేరు పెట్టారు దాన్ని. రాజస శక్తి అన్నమాట. శక్తి ఈ రెండిటిని కలుపుతూ ఉన్నది. ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ by which the ideas existing in the divine thought మరి ఈ రెండిటిని కలుపుతూ ఎట్లాగా అవి ఇంప్రెస్డ్ ఆన్ కాస్మిక్ సబ్స్టెన్స్ యాజ్ ద లాస్ ఆఫ్ నేచర్ డివైన్ థాట్ మైండ్ కాస్మిక్ మైండ్ ఏదైతుందో ప్రీ కాస్మిక్ ఐడియేషన్ దానికి సంబంధించినటువంటి ఐడియాస్ అన్ని కూడా ఈ కాస్మిక్ సబ్స్టెన్స్ మీద ఇంప్రెస్ చేస్తుంది అనమాట. ముద్ర వేస్తుంది. ముద్ర వేయటమే. ముద్ర వేయటం అంటే దాంట్లో ఉన్నదాన్ని మేల్కొల్పటం అంతే. అదే మనం ఇక్కడ అంతకుముందు చెప్తుంది 7th రౌండ్‌లో మనం 4th రౌండ్‌లో ఉన్నాం. ఒక్కొక్క రౌండ్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క సెన్స్ మనకి వికాసం చెందుతూ ఉంటుంది. మనం 4th రౌండ్‌లో ఉన్నాం కాబట్టి 4th సెన్స్ బాగా వికాసం చెంది 5th సెన్స్ కొద్దిగా వచ్చింది. ఇప్పుడు 5th రౌండ్ అయ్యేటప్పటికల్లా 5th సెన్స్ బాగా వికాసం చెందుతుంది. 6th రౌండ్ అయ్యేటప్పటికల్లా 6th సెన్స్ వికాసం చెందుతుంది. 7th రౌండ్‌కి 7th సెన్స్ వస్తుంది. ఆ 7th సెన్స్‌లో ఏంటి ఇంప్రెస్. అందుకే అంతే వాష్యత్వము అప్పుడు ఎలాగ ఉంటుందంటే మేల్కొల్పటమే. విషయం చెప్పంగానే వాళ్ళు మేల్కొల్పటం లాగా ఉంటుందన్నమాట. ఆ పద్ధతిలో మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాము అనేది. అంటే సృష్టి ప్రారంభంలో ఇంకా సృష్టి ఇప్పటికి రాలేదు. అప్పుడున్న పద్ధతి ఇది. ఇంప్రెస్ ముద్రించటం. అందుకే డిసైపుల్‌షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అని మనకి ఒక బుక్ ఉంది. ఒక గ్రంథం. అది 24 గ్రంథాల్లో ఒక గ్రంథం అన్నమాట. ఎలిసే బెయిలీ ద్వారా జ్వాల్పూల్ మహర్షి జ్వాల్పూల్ పరమ గురువు ఆమె ద్వారా ఇట్లాగే ఇంప్రెషన్ ద్వారా
అటువంటి పద్ధతిలో ఇప్పుడు మొట్టమొదటిగా జరిగింది అది. ఆ డివైన్ థాట్ ఎక్కడ ఇంప్రెస్ చేశాడు? వీటిల్లో, ఈ సబ్స్టెన్స్ లో, ఈ మ్యాటర్ ఏదైతే రూపంగా రాబోతూ ఉన్నదో, వ్యక్త సృష్టిలో ఈయన నామరూపాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా ఏవేవైతే రూపానికి సంబంధించినవి ఉన్నాయో, ఆ రూపం మొత్తానికి సంబంధించిన మ్యాటర్ లో ఇంకా అప్పటికి ఈ ఈ సృష్టి వ్యక్తం కాలేదు. రకరకాల రూపాలు రాలేదు అప్పటికి. ఆ రాబోయే రూపాలకి సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఇంప్రెస్ చేశాడు. అంటే ఇప్పుడేంటి, మనం వినాయక చవితికి మట్టి తీసుకొచ్చాడు, ఒక గోతంలో వేసుకుని వచ్చాడు మట్టి. ఇప్పుడు అట్లా ఆ మట్టి ఏంటనమాట, ఇంప్రెస్ చేయబడిన డివైన్ థాట్ తో, అంటే రాబోయే దానిని ఏ రూపానికైనా ఆ మట్టి పనికొచ్చేటట్టుగా దాని మీద ఇంప్రెస్ చేశాడు, దాని మీద ముద్రించాడు, ముద్రలాగా. దాని మీద ప్రభావం అంటే అలా దాన్ని ఇంకా చూసేటప్పుడు కల్లా అదంతా ఎటువంటి రూపానికైనా ఇది రెడీ. ఒక్క వినాయక చవితి వినాయకుడి బొమ్మకే కాదు ఆ మట్టి, నువ్వు వందలు వేల బొమ్మలకి సంబంధించి నువ్వు చేసుకుంటే ఏ బొమ్మకైనా అది రెడీ. నువ్వు అచ్చు తీసురా అంతే. నువ్వు ఏ అచ్చు తెస్తే ఆ అచ్చుకి సంబంధించిన మట్టిగా, ఆ అచ్చుకి సంబంధించిన విగ్రహంగా వచ్చేస్తుంది అదే మట్టి. ఆ మట్టితోనే మనకి వినాయకుడిని చేయొచ్చు, లేకపోతే గుర్రాన్ని చేయొచ్చు, లేకపోతే ఇంకొక మనిషి రూపంలో చేయొచ్చు, స్త్రీ రూపం చేయొచ్చు. ఇట్లాగా ఇట్లా అనేక రకాలు మొత్తం ఆ మట్టిలో ఉన్నాయి. ఎందుకని ఆ మట్టి మీద ఇంప్రెషన్ చేశారన్నమాట, గుర్తులుగా పెట్టేశారు. ఆ డివైన్ థాట్ ద్వారా ఆన్ కాస్మిక్ సబ్స్టెన్స్ యాజ్ ద లాస్ ఆఫ్ నేచర్. అంటే ఈ ప్రకృతి ధర్మాలకు సంబంధించి, ప్రకృతి నియమ నిబంధనలకు సంబంధించి, ఈ ప్రకృతిలో జరగబోయే మార్పులు, ఆ రూపం యొక్క ఆ వికాసానికి సంబంధించిన దశలు, అనేక రకాల దశల్లో అది వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే ఆ రూపం ఎట్లాగుంది, ఖనిజ వర్గం నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి అంతకుముందు 3 వర్గులు ఉన్నాయి, అది మనకు అందుబాటులో లేని చాలా సూక్ష్మంగా. తర్వాత ఖనిజ వర్గం నుంచి మనకు అందుబాటులోకి వస్తుంది వృక్ష వర్గం నుంచి జంతు వర్గం నుంచి మానవ వర్గం. ఎన్ని రూపాలు అన్నీ కూడా దాంట్లో ఉంటేనే అవి క్రమక్రమంగా మేలుకొంచుతున్నాయి. అంతకుముందు లేదనుకోండి, కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? అవకాశమే లేదు, అసంభవం. ఇన్ని రకాలుగా అంతా తయారవుతుంది అంటే అర్థం ఏంటి? ఆ అణువులో అన్ని ముద్రింపబడి ఉన్నాయి. దేనికైనా సిద్ధం, ఎట్లా మార్పులకైనా సరే, ఎటువంటి మార్పులకైనా సరే సిద్ధం. అది ఎక్కడ జరిగింది? కాస్మిక్ ఐడియేషన్, ఆ డివైన్ థాట్ ఏదైతే ఉందో, ఆ డివైన్ థాట్ ఆర్ ఇంప్రెస్డ్ ఆన్ కాస్మిక్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ఎవరు చేశారు? ఫోహాత్. ఎందుకని? అది బ్రిడ్జ్ లాగా ఉపయోగపడింది ఫోహాత్. ఆ రాజస శక్తి చేసి ఎవరు చేశారనమాట? ఇది సబ్స్టెన్స్ మీద ముద్ర ఫోహాత్ చేసింది. కాస్మిక్ సబ్స్టెన్స్ యాజ్ ద లాస్ ఆఫ్ నేచర్. ఫోహాత్ is thus the dynamic energy of cosmic ideation. అంటే కాస్మిక్ ఐడియేషన్, డివైన్ థాట్ అంటే డివైన్ మైండ్ కావాలి కదా, మైండ్ ద్వారా ఆలోచన మైండ్కి సంబంధించింది. వాళ్ళు ఆ కాస్మిక్ ఐడియేషన్ ద్వారా, అంటే కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ సబ్స్టెన్స్ రెండుగా చెప్పుకున్నాం కదా మనం, చైతన్యము, రూపం. ఈ రెండింటిని సమన్వయం చేయడానికి ఫోహాత్ అనేది వచ్చింది. సమన్వయం చేసేది ఒకటి ఉన్నది, దానికి ఏం పేరు పెట్టాం? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న వాటికి మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం, మనకి అర్థం అవటం కోసం, మనం గ్రహించడం కోసం. కాస్మిక్ ఐడియేషన్ అన్నాము. అంతకుముందు ఉన్నది, అది ఉన్నదానికి ఇప్పుడు పేరు ఎవరికి పెడతామండి? పుట్టిన తర్వాత కదా. కానీ అమెరికా లాంటి దేశాల్లో పుట్టక ముందే పేరు పెట్టేస్తారు వాళ్ళు. అక్కడ ఆ పద్ధతి. పుట్టక ముందంటే తల్లి గర్భంలో ఉన్నాడుగా,
అసలు వాళ్ళకి పిల్లలు అసలు గర్భవతి కాదామె. గర్భవతి కాకుండా అసలు పేరే అక్కడ. ఒకవేళ ఎప్పుడన్నా పుడితే ఈ పేరు మేము పెడుతున్నామండి అని అంటాము మనం. పెళ్లి చేశారు. 2, 3 సంవత్సరాలయింది. మీకేదన్నా పిల్లలు పుడితే ఈ పేరండి అని చెప్పి గవర్నమెంట్ ఏమన్నా లెక్కల్లోకి వస్తుందా? రాదు కదా! గర్భవతి అయితే అప్పుడు ఆ పేరు పెడతాం. మన దేశాల్లో మన పాశ్చాత్య దేశాలైతే అలాగా. మన దేశం ఏంటి? పుట్టిన తర్వాత దానికొక సంస్కారం. అదొక చక్కటి కర్మకాండగా అదొకటి చేయటం. కొన్ని రోజుల తర్వాత. పుట్టిన తర్వాత కొన్ని రోజులకి నామకరణ మహోత్సవం అంటాం. పుట్టిన తర్వాత పేరు కదా మనకి. అట్లాగే ఆల్రెడీ ఉన్న వాటికి మనం అర్థం చేసుకోవడానికి అవి చేసే పనులకి తగ్గట్టుగా మనం ఒక పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు చైతన్యం ఉంది. కాస్మిక్ ఐడియేషన్ అన్నాం. అలాగే సబ్‌స్టెన్స్ ఉంది. అంటే రాబోయే రూపాలకి కావాల్సినటువంటి మ్యాటర్, పదార్థం. దాన్ని కాస్మిక్ సబ్‌స్టెన్స్ అన్నాం. ప్రీ కాస్మిక్ సబ్‌స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అంటే సృష్టికి పూర్వం ఇవన్నీ. ప్రీ అంటే బిఫోర్. సృష్టికి దాకా రాలే మనం. బిఫోర్ ప్రీ అంటే. ఈ బిఫోర్‌లో ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఉంటే మరి ఎవరోళ్ళు అక్కడ ఉన్నాయి 2 వస్తువులు అంతే. మరి ఆ 2 కలిపి దాన్ని నడిపేది ఎవడు? 2 వేరు వేరుగా ఉంటే మరి కాదు కదా! ఫోహత్. దాన్ని 2 కలిపి ఒకడు చేస్తున్నాడు అది. ఆ చేసేవాడిని ఫోహత్ అన్నాం. కాస్మిక్ ఐడియేషన్‌ని, ఈ కాస్మిక్ సబ్‌స్టెన్స్‌ని సమన్వయం చేస్తూ, ఈ కాస్మిక్ ఐడియేషన్‌లో ఉన్నటువంటి డివైన్ థాట్‌లో ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో, ఈ ప్రకృతి నియమాలు, ప్రకృతి ధర్మాలు అన్నీ గూడా ఈ సబ్‌స్టెన్స్ మీద ముద్రింపబడ్డాయి. ఎందుకంటే ఈ సబ్‌స్టెన్స్ మీద ఉండటానికి అవకాశం లేదు కదా! డివైన్ థాట్ అంటే వీడిదే మనకి మైండ్‌లో ఉంటాయి ఆలోచనలు. ఈ దేహంలో ఉండవు గదా! ఈ రూపంలో ఉండవు కదా! ఈ మ్యాటర్‌లో ఉండవు గదా! అందుకని ఆ ఆలోచన మొత్తాన్ని ఈ మ్యాటర్ మీద ముద్రించేసారు. దానివల్ల ఏమైంది? ఈ మ్యాటర్ దేనికైనా గాని తగ్గట్టుగా. అంటే అందుకే మనం ఎవల్యూషన్ 2 విధాలుగా జరుగుతుంది. ఇటు ఆత్మకి సంబంధించి, ఇటు రూపానికి సంబంధించి అని చెప్పుకుంటా ఉంటాం. ఆ వికాస దశలు. అన్ని వికాసానికేసే. వికాసం కేసే. ఆ విధంగా ఫోహత్ ఏం చేసిందనమాట, కాస్మిక్ ఐడియేషన్ ద్వారా డైనమిక్ ఎనర్జీ. ఫోహత్ ఈస్ ద డైనమిక్ ఎనర్జీ ఆఫ్ కాస్మిక్ ఐడియేషన్ ఆర్ రిగార్డెడ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఇట్ ఈస్ ద ఇంటెలిజెంట్ మీడియం. అంటే మరి ఇలాగ చేయాలంటే కొంత తెలివి కావాలి కదా, కొంత బుద్ధి పనిచేస్తూ ఉండాలి. అందులో ఇంటెలిజెంట్ మీడియం అని కూడా అన్నారు ఫోహత్. ఇంటెలిజెంట్ మీడియం, ద గైడింగ్ పవర్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్. మొత్తం ఈ సృష్టింపబడటానికి ఏదైతే ఉందో, వ్యక్త సృష్టికి సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించిన గైడింగ్ పవర్ గా ఉందన్నమాట ఇది ఫోహత్. ద థాట్ డివైన్ ట్రాన్స్మిటెడ్ అండ్ మేడ్ మేనిఫెస్ట్ త్రూ ద ధ్యాన్ చౌహాన్స్. ఆ ముగ్గురు అక్కడ అంటే కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ సబ్స్టెన్స్, సరే ఆ రెండింటిని సమన్వయం చేస్తూ ఈ ఫోహత్ వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. మరి అక్కడి నుంచి ఈ వ్యక్త సృష్టిలోకి రావడానికి అట్లా అది అక్కడెక్కడో కూర్చుంటే ఈ వ్యక్త సృష్టి ఎలాగా, మరి సృష్టి వ్యక్తం అవ్వడం ఎలాగా, ఈ వ్యక్త సృష్టిలోకి ఆ పద్ధతిలో కిందకి దిగటం ఎలాగా అంటే ధ్యాన్ చౌహాన్స్. ఆ ధ్యాన్ చౌహాన్స్ గురించి వాళ్ళ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడుతూ ఉందని. అంటే కరెంటు తయారవుతూ ఉంది. తయారయ్యే చోట నుంచి సబ్‌స్టేషన్. ఆ సబ్‌స్టేషన్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అప్పుడు మన ఇంటికి కదా! అట్లాగా ధ్యాన్ చౌహాన్స్ అంటే వ్యక్త సృష్టిలోకి అది దిగాలి అంటే ధ్యాన్ చౌహాన్స్ అక్కడ నిలబడుతున్నారు. గ్రేడెడ్ బీయింగ్స్, 10 గ్రేడెడ్ బీయింగ్స్ ఉంది. ఒక పరిపాలక వ్యవస్థ లాగా ఉన్నారు. హైరార్కీ. పరిపాలక వ్యవస్థ. దానికి టాప్ లో ఈ ధ్యాన్ చౌహాన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు ధ్యానం ద్వారా అలా
దాని యొక్క తరంగాల్ని, శక్తి తరంగాల్ని ప్రసారం చేస్తూ ఉంటారు నిరంతరం. ఆ శక్తి తరంగాలు ఏంటుంటాయన్నమాట, ఇదిగో ఆ డివైన్ థాట్ కి సంబంధించింది ఏదైతే ఉందో, ఆ ఇంప్రెషన్ ఏదైతే చేసిందో ఫోహత్ ఈ సబ్స్టెన్స్ మీద, వాటిని ఈ కింద పంపించేటట్టుగా ఆ ధ్యాన వ్యవహారం చేస్తుంది. దాని గురించి మనం రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. మనకి జనరల్ గా అనిపిస్తుంటుంది, మనం ఇక్కడ ఎన్నో సమస్యలతో గొడవగా గందరగోళంగా గజిబిజిగా ఉంటే, అసలు ఏమీ సంబంధం లేని అదేదో వింటా ఉంటే ఏంటి ఉపయోగం మనకి అని అనిపిస్తుంది. కానీ ఇంత గజిబిజికి, ఇంత గందరగోళానికి, అనేక రకాల సమస్యలకి ఒక పరిష్కారం సృష్టి యొక్క అవకాశం. అది గనక మనం అర్థమైతే మొత్తం వెళ్ళిపోతాయి. అలా మొత్తం ఏమవుతాయి, ఆ పరమాత్మతో ఏకీకృతం అయిపోతాయి, ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతాయి. ఇంకా మనకి సమస్యలే లేవు. అట్లా కాకుండా మనం ఇక్కడే కూర్చుని ఈ అనేకత్వంలో ఈ సమస్య, దీనికి పరిష్కారం ఏం చేద్దాం ఇది అని ఈ సీక్రెట్ డాక్టర్లను లేకపోతే ఇంకొక గ్రంథంలోను ఇది ఇట్లాగా రాసి ఉందండి, ఇది ఇలాగ ఉంటుందంట, కాబట్టి దీన్ని మనం అప్లై చేసుకుని ఈ సమస్యకి ఈ పరిష్కారం పెట్టుకుందాం అని అంటే అది టెంపరీ అయిపోతుంది, తాత్కాలికం అయిపోతుంది. శాశ్వత పరిష్కారం కావాలి, మనకి శాశ్వత ఆనందం కావాలి. దానికి ఇదే దారి. అందుకని మనం ఆ విషయాలు చెప్పుకుంటున్నాం కొంచెం ప్రశాంతంగా, కొంచెం అంటే మనం చెప్పుకుంటున్న విషయాలకి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేస్తాం, మన చుట్టూ ఉన్న విషయాలకి అసలు ఏమాత్రం సంబంధం ఉన్నట్టుగా అనిపించదు. మనకి ఈ గంట టైం మనకి వేస్ట్ అయింది అన్నట్టుగా ఉంటుంది. కొంచెం కొంచెం ఇది పూర్తయ్యేదాకా, ఈ అధ్యయనం పూర్తయిందా మొత్తం మీకే అర్థమవుతుంది. మనం ఈ గంట విన్నప్పుడు ఎలాగ ఉందో బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటాం, ఏ స్థితిలో. ఆత్మదర్శనం, దానికోసం మనం ఈ అధ్యయనం సాగుతూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.